నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. మొన్నటికి మొన్న ఓ విషయం వెలుగులోకి వచ్చింది. గుడివాడలో జరిగిన జగన్ సభ కోసం వచ్చిన జనాలకు నిమ్మరసం పంచినందుకు 32 లక్షలు ఖర్చు అయింది. ఇదెక్కడి విడ్డూరం అని అంతా ముక్కున వేలేసుకుంటే కాదేది దోచుకునేందుకు అనర్హం అన్నట్టుగా వైసీపీ నాయకులు వివరించిన తీరు బట్టబయలైంది. ఇప్పుడు ఏకంగా జగన్ సాక్షిగా మరో కుంభకోణం బయటపడింది. అదే ఎగ్ పఫ్ల స్కామ్. 2019 నుంచి 24 మధ్య కాలంలో తాడేపల్లి ప్యాలెస్ లో ఎగ్ పఫ్ల కోసం ఏకంగా 3.5 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టారట. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా వైసీపీ మీద అంతా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కాస్త ఎగ్ పఫ్ రెడ్డిగా నెటిజన్లు మార్చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ అంటే అది వైఎస్ జగన్ ఇల్లు మాత్రమే కాదు, అప్పట్లో సీఎం క్యాంప్ ఆఫీస్ గా కూడా ఉండేది. అందులో బోల్డంత మంది సిబ్బంది అప్పట్లో పనిచేసేవారు. వారిలో అధికారులు ఉంటారు. స్నాక్స్ ఖర్చు బాగానే అవుతూ ఉంటుంది. కానీ ఒక్క మరి ఎగ్ పఫ్ కోసమే 3.5 కోట్ల, చాలా ఓవర్ కదు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అదంతా ప్రజాధనం. ఈ 3.5 కోట్ల రూపాయల ఎగ్ పఫ్ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. గత టీడీపీ హయాంలో మంత్రుల స్నాక్స్ ఖర్చు అన్ని లక్షల అంటూ అప్పట్లో వైసీపీ ఏ రేంజ్ లో దుష్ప్రచారం చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఈ ఎగ్ పఫ్ల స్కామ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ దుష్ప్రచారమే ఇప్పుడు వైసీపీ మెడకు చుట్టుకుంది. గత 5 ఏళ్లలో వైఎస్ జగన్ ఆయన బృందం తమ అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేసిందో ఈ స్కామే తేటతెల్లం చేస్తోంది. ఈ ఎగ్ పఫ్ల కోసం ప్రభుత్వం సంవత్సరానికి 71 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్క. అంటే రోజుకి సుమారు 20,000 ఖర్చు. దీన్ని బట్టి సీఎంఓ ప్రతిరోజు 993 ఎగ్ పఫ్లను వినియోగించి, అంటే 5 ఏళ్లలో మొత్తం 18 లక్షల ఎగ్ పఫ్లు తినేవారు. అలా 5 ఏళ్ల కాలంలో ఏకంగా 3.5 కోట్ల రూపాయలు కేవలం ఎగ్ పఫ్లకే తగిలేశారు. దీన్ని బట్టి ప్రజాధనాన్ని ఎలా పక్కదారి పట్టించారో అర్థం చేసుకోవచ్చు. 2019-24 వరకు జారీ చేసిన అధికారిక జీవోలు, వసూలు చేసిన బిల్లులను జగన్ రెడ్డి రహస్యంగా ఉంచేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక జగన్ ప్రభుత్వం కోట్లాది ప్రజా డబ్బును ఎలా కొల్లగొట్టింది అనేది మెల్లగా ఒకదాని తర్వాత మరొకటి బయటకు వస్తున్నాయి.